బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ తీరును సవాల్ చేసింది. ఇక మహిళలు ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అలాగే జస్టిస్ సుధాంశు ధూలియాతో కూడిన ద్విసభ్య సమావేశం ధర్మాసనం నేతృత్వంలోని ధర్మాసనం కవిత పిటిషన్ విచారణ చేపట్టనుంది. ఈడీ దర్యాప్తులపై టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరంలు దాఖలు చేసిన పిటిషన్లతో కలిపి దీన్ని విచారించనుంది. అయితే నేడు విచారణపై సుప్రీంకోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ తీరును సవాల్ చేసింది. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజు, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజశేఖర్. ఢిల్లీ లిక్కర్ కేసు లో ఎమ్మెల్సీ కవిత ఏదైతే ఈడీ నోటీసులు జారీ చేయడంపై గతంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే అదేవిధంగా ఈడీ నోటీసులు రద్దు చేయాలని కోరుతూ కవిత గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ముఖ్యంగా మహిళలని ఈడీ ఆఫీస్ కు పిలిచి విచారణ చేయకూడదని చెప్పి, అదేవిధంగా మహిళల్ని ఇంటి వద్దే విచారణ చేయాలి, లేదంటే ఆన్లైన్ పద్ధతిలో వర్చువల్ గా విచారణ చేయాలని చెప్పి ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అది ఈ రోజు అంటే సెప్టెంబర్ 26వ తేదీన విచారణకు రానుంది. గతంలో కూడా నళిని చిదంబరం కేసులో, ఏదైతే తమిళనాడు ఎంపీ ఉన్నటువంటి నళిని చిదంబరం కేసులో ఏ విధంగానైతే సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందో, అదే విధంగా తనకు కూడా కొంత ఉపశమనం ఇవ్వాలని చెప్పి కూడా, అదేవిధంగా మహిళలందరికీ కూడా విచారణ సంబంధించి మార్గదర్శకాలపై తనైతే ఒక ఏదైతే కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసు ఈ రోజు విచారణకు రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఈడీ నోటీసులు రద్దు చేయాలి, అదేవిధంగా ఇంటి వద్ద విచారించాలనే ఏదైతే కేసు ఉందో సుప్రీంకోర్టులో, అది ఈ రోజు మధ్యాహ్నం విచారణకు రానుంది రాజశేఖర్. ఆ విచారణ తర్వాత సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుందో, సో ఈడీకి ఆ కేసు ఏదైతే ఉందో ఆ సమన్లను రద్దు చేస్తుందా, లేకుంటే కవితకు పాజిటివ్ గా కేసు ఒక తీర్పు వస్తుందా అనేది ఒక ఉత్కంఠగా అయితే మారింది. మొత్తానికైతే నిన్న గత కొద్ది రోజులుగా చూస్తున్నట్టయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా విమర్శిస్తా ఉన్నారు. ఏదైతే ఎమ్మెల్సీ కవిత కొద్ది రోజుల్లోనే 1-2 రోజుల్లోనే అరెస్ట్ కాబోతుందని చెప్పి కూడా నిన్న మొన్న గత 2 రోజులుగా వార్తలు వస్తా ఉన్నాయి. అయితే
ఈ నేపథ్యంలోనే ఈ కేసు కూడా ఈ రోజు విచారణ కానుంది కాబట్టి కవిత అరెస్ట్ పై మరోసారి అయితే ఊహాగానాలు అయితే రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కవితను అరెస్ట్ చేస్తారా, ఈ కేసు తీర్పు తర్వాత ఏ విధంగా రాజకీయ సమీకరణలు మారనున్నాయి, కవితకు సుప్రీంకోర్టు ఏమైనా ఉపశమనం కలిగించనుందా, లేదంటే ఈ రోజు విచారణ తర్వాత ఇది నేరుగా కవితను విచారణ పిలిచి అరెస్ట్ చేస్తుందా అనేది మాత్రము ఒక అంటే ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు రాజశేఖర్. రైట్ రాజు, ఒకటి ఈ నేపథ్యంలో ఒకవేళ కవితకి అనుకూలంగా రాకపోతే కనుక ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, చట్టపరంగా ఆమె ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా ఒకసారి మనం ఢిల్లీ కేసును పరిశీలించినట్టయితే అందులో ఉన్న వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే అప్రూవర్ గా మారారు. ఎమ్మెల్సీ వాళ్ళందరూ కూడా ఆమె కూడా ఇందులో భాగస్వామిగా ఉంది, ఆమె కూడా ముడుపులు చెల్లించారని చెప్పి ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఈడీకి అప్రూవర్ గా మారిపోయిన సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే ఒకవేళ ఈ రోజు కనుక తీర్పులో ఎమ్మెల్సీ కవితకు అనుకూలంగా తీర్పు ఒకవేళ రాకుంటే ఖచ్చితంగా ఈడీ మరోసారి ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. సో అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తా ఉన్నారు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.